శేఖర్ రామకృష్ణ ఉన్నారా సార్? గిట్లా సురేందర్ లక్ష్మణ్ ఎక్కడుందో కనుక్కుంటుందా? 40 ఉంటుందా? మిషన్ కరెక్టే ఉన్నదమ్మా? 40 అందరికీ నా యొక్క నమస్కారాలు. మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన వెల్దుర్తి గ్రామంలో మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మన అందరం ప్రతిజ్ఞ చేసుకున్నాం సన్నపడ్లే వండియాలని. దానికి తగ్గట్టు 95% మనం మొత్తం సన్నపడ్లే వండించినాం. రైతులకు మొన్నటిదాకా ఒక బాధ ఉండే, ఏమని దొడ్డట్ల కంటే సన్నపడ్లకు రేటు తగ్గదని ఒక బాధ ఉండే. కానీ మొన్న మన యొక్క ముఖ్యమంత్రి గారు చెప్పారు దొడ్డట్ల కంటే సన్నపడ్లకు ఒక 100-150 రూపాయలు పెంచుతా అని చెప్పారు. దానికి మేము అందరము చాలా సంతోషంగా ఉన్నాము. వెల్దుర్తి గ్రామ రైతుల తరఫున మేము మన యొక్క ఎమ్మెల్యే సార్ గారికి మరి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మొట్టమొదటిసారి జిల్లాలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మరి జిల్లాలోనే ప్రథమంగా ఈ వెల్దుర్తి గ్రామం సన్నపడ్లకు ఇక్కడి నుంచే మరి ఎమ్మెల్యే గౌరవ సంజయ్ కుమార్ గారు అప్పుడు వారి చేతుల మీదుగా ప్రతిజ్ఞ చేయడం, మరి ఇక్కడ దాదాపుగా 90%, 99% మరి పూర్తిగా సన్న రకాలు కూడా పెట్టి మరి జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా వెల్దుర్తి నిలవడం శుభపరిణామం. దానికి అనుగుణంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననేదైతే సన్న రకాలని పెట్టుబడినా ఖచ్చితంగా వారికి మద్దతు ధర అంటూ ఒకటి ఖచ్చితంగా ఇస్తాననడం మరి నిజంగా శుభసూచకం. మరి దానికి అనుగుణంగా ఇక్కడ ఈ గ్రామ రైతులకు మరొకసారి అందరూ కూడా ఇక్కడ సన్నపట్లు పెట్టినందుకు వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యుల చేతుల మీద ఆ రోజు ఏదైతే పులాస శాస్త్రవేత్తలు మరి మన గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ఇక్కడ పూర్తి స్థాయిలో వీరు సన్న రకాలకు మొత్తం పెట్టడం, మరి వీరందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని అంటే తెలంగాణలో వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచి రైతే రాజును చేయాలనే సంకల్పంతో వారు పనిచేయడం జరుగుతూ ఉంది. రైతులకు ఏ అవసరం వచ్చినా కానీ మిగతా రంగాలకు కొంత బడ్జెట్ తక్కువ చేసి కూడా వ్యవసాయానికి ఎక్కువ కేటాయింపజేసి ఈ రైతును తెలంగాణ రైతును భారతదేశంలోనే ఒక ఆర్థికంగా నిలదొక్కునే రైతుగా తయారు చేసిన ఆలోచనతో వారు పనిచేస్తూ ఉన్నారు. దాని ఫలితంగా వారు నియంత్రిత వ్యవసాయ సాగు వైపు సూచనలు చేసినప్పటికీ కొంతమంది మొక్కజొన్నలు అన్నప్పుడు దాన్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలుకు ఆదేశాలు ఇవ్వడం కాకుండా సన్న రకాల వరి ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయి లోపల తానే పెట్టుకున్నాడు కాబట్టి దాన్ని ఇంకా ప్రోత్సహిస్తా తప్పకుండా దొడ్డు రకాని కంటే ఇంకా కొంత ఎక్కువ రేటు కొనే విధంగా చర్యలు తీసుకుంటామని వారు చెప్పడం నిజంగా ముఖ్యమంత్రి గారి యొక్క అంటే వ్యవసాయం పట్ల రైతు పట్ల వారు ఏ విధంగా ఉన్నారనడానికి ఈ నిదర్శనం. రాబోయే కాలంలో ఇంకా మనం వ్యవసాయాన్ని అంటే వెల్దుర్తి గ్రామం వాస్తవంగా జగిత్యాల మండలంలో కష్టపడి పనిచేసిన రైతులు ఉన్న గ్రామం వెల్దుర్తి గ్రామం. అందుకు అనుగుణంగా డాక్టర్ సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ శాస్త్రవేత్తలు పులాస శాస్త్రవేత్తలు ప్రయోగాలు ఇక్కడ చేయాలి, ఇక్కడ సూచన చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా
ఇక్కడ ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెల్దుర్తి గ్రామం జగిత్యాల మండలంలోనే వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందిన ఇంకా అంటే ఆదర్శవంత అంకాపూర్ ఏదైతే గ్రామం ఉందో ఆ వైపు మనం పయనించాలని, ఆ విధంగా రైతు సోదరులు కూడా పనిచేయాలని, ఇంకా అభివృద్ధి మరి ఇన్ని రకాల ఆదుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులను 24 గంటలు మన అందరం మనసులో ఉంచుకోవాలా. గతంలో చీకటి ప్రపంచం చూసినాం, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పుడు ఇన్ని నీళ్ళు వస్తున్నాయి. గతంలో మనం టైర్ల హార్వెస్టర్ నడిచింది, ఈరోజు మనమే స్వయంగా చూస్తున్నాం. ఈరోజు చైన్తో వరి కోసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే భూగర్భ జలాలు మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ దవ్వడం వలన, నిరంతరం నీరు రావడం వలన రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం వైపు రైతులు అందరూ ఎప్పుడు నిరంతరం అందరూ ప్రభుత్వం వైపే చూస్తున్నారు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మనందరికీ రైతులందరికీ మేలు జరుగుతుంది. రైతులు కూడా అందరూ ఆలోచించేటువంటి విషయం ఉందని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఏమొచ్చింది అనేదానికి నిదర్శనంగా ఈరోజు మనం భూమికి భారమైనంత పంట పండింది. అదే కాకుండా ఈరోజు నీళ్లు తీసుకొచ్చినాం, పంట పండింది. ఈ వడ్లను ఈ బియ్యాన్ని ఎక్కడ పెట్టాలి, మనం దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగినాం కాబట్టి మనం కూడా విదేశాలకు పంపి డిమాండ్ ఉన్న పంటలు పెట్టుకోవాలని నియంత్రిత సాగు విధానం ద్వారా ముఖ్యమంత్రి గారు మనకు నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చినప్పుడు వెల్దుర్తి గ్రామ ప్రజలందరూ కూడా ఒక ఐక్యతకు నిదర్శనంగా వారు ప్రమాణం చేశారు. అదేవిధంగా ఈరోజు 95% దాదాపు ఇంచుమించు అందరూ కూడా ఏకమై ఈరోజు సన్న రకాలు పెట్టడం జరిగింది. వారందరూ కూడా రైతులే. వేరే పక్కకు చూస్తూ ఉంటే ఈరోజు లక్షింపూర్లో మేమే రైతులం, మేమే సాగు చేస్తాం అనే విధంగా ధర్నాలు రాస్తారోకోలు వేస్తే నిరుపయోగం లేదు మీరు వేసిన దానికి. ఇక్కడ చూడండి, వెల్దుర్తి రైతులు మాకు ప్రభుత్వం అన్ని విధాల సకల సౌకర్యాలు కల్పిస్తుంది. ఇచ్చే వాళ్ళకంటే అనుభవిస్తున్న రైతులకే ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ నియంత్రిత సాగు విధానాన్ని ఏకీభవించారు. ఎందుకంటే మాకు గతంలో ఏమిచ్చారు, నీరు లేవు, కనీసం కరెంటు మూటలు పెట్టుకోదామంటే అక్కడనే షాక్ వచ్చి చనిపోయే పరిస్థితి రైతులది. అటువంటి ఆ సమైక్యాంధ్ర పాలనలో గతంలో ఉన్న రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు చేసిన పనులు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు ఎందుకు కట్టుబడి ఉంటారంటే నిరంతరం కూడా రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం, రైతు ముఖ్యమంత్రి కాబట్టి అందరూ కూడా కట్టుబడి ఉన్నాం. ఈరోజు సన్న రకాలు పెట్టమన్నారు, అంతకంటే ఎక్కువ ఇచ్చి కూడా పెట్టమన్నది మేమే కాబట్టి ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఏదో ఆగమై రైతులందరినీ కూడా రోడ్డు మీద తీసుకొస్తే నిరుపయోగం లేదు. మీ ఉనికిని చాటుకోవడానికి తప్ప ఆ రోడ్డు మీదకి వస్తే ఉపయోగం ఏమీ లేదు. ఇక్కడ రైతులమే, మేము కూడా రైతులమే, మేము సన్నపడ్లు పెట్టినాం, ముఖ్యమంత్రి గారి మాటకు కట్టుబడి ఉన్నాం. వారు ఎందుకు చెప్పారంటే డిమాండ్ ఉన్న పంటలు పెడితే రైతులే తెలంగాణలో మంచిగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే గొప్ప ఆలోచన తప్ప ఇంకోటి రైతులకు నష్టం చేయాలని ఎక్కర్లేదు. రైతులు నష్టపోవద్దనే ఈరోజు మొక్కలకు మద్దతు ధర ఇవ్వడం జరిగింది. ఎవరో వచ్చి చెప్తేనే ఇన్ని పథకాలు లేలేదు. ముఖ్యమంత్రి గారు స్వయాన రైతు, వారు ఆలోచించి రైతుల పక్షపాతి కాబట్టి ఈరోజు మొక్కలకు ధర పెంచారు. అదేవిధంగా సన్న రకాలకు కూడా 100 నుంచి 150 వరకు రైతు వేదిక ప్రారంభ వేదికలో కూడా చెప్పడం జరిగింది. ఏనాడు కూడా రైతుకు నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీరు చేయాలనుకుంటే ధర్నాలు ఒకటే మాట, ఈ నాయకులు వాళ్ళు రైతులు కాదు, నిజంగా కూడా వాళ్ళు ఒక పార్టీల రాజకీయ ముసుగులో చేస్తున్న ధర్నా వాళ్ళది. మీరు చూసినట్టయితే 1.5 సంవత్సరం గడిచింది. మన జైత్యాల ప్రాంతం ఎంతగానో గొప్పగా అభివృద్ధి చెందేది మన కవితక్క గారు ఉంటే. కానీ ఈరోజు మీరు ఏదైతే అక్క మీద నామినేషన్ వేసిరో వాళ్ళు నిజంగా పసుపు బోర్డు కోసం వేసారు. ప్రజలందరూ, రైతులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేసారు నిజంగా తెస్తాడేమో అని. కానీ పసుపు బోర్డు లేదు, దానికి బాండు లేదు, మనిషి కూడా కనబడతలేదు. కాబట్టి మీరు చేయాల్సిన డిమాండ్ ధర్నాలన్నీ కూడా 1.5 సంవత్సరం అవుతుంది, నువ్వు ఇచ్చిన హామీలు ఏవి, పసుపు బోర్డు ఏదని నిజంగా మీరు రైతుల పక్షపాతి అయితే అటువంటి ధర్నాలు రైతుల కోసం న్యాయం జరిగే విధంగా చేయాలి. కానీ ఇటువంటి రాస్తారోకోలు చేస్తూ మీ ఉపయోగం కోసమే, రైతులకు ఒరిగేది ఏం లేదు. కాబట్టి ఎప్పటికైనా కూడా మా శాసనసభ్యులు ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో సంజయ్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు ప్రతి అనుక్షణం కూడా రైతుల కోసం ఆలోచిస్తారు. ఈరోజు అధికారులతో చర్చించి వారి సర్వే తీసుకొని ఒక్కసారి మార్పు రాదని మొక్కలకు ధర పెంచడం జరిగింది. కానీ మీరేదో ఆగమాగం వస్తే దిగొచ్చే ప్రభుత్వం కాదు, మంచి క్రమశిక్షణ గల ప్రభుత్వం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం, ఏదో ఎవరో ఇస్తే వచ్చి కూర్చున్న ముఖ్యమంత్రి కాదు. అంత పట్టుదల ఉన్న
ముఖ్యమంత్రి గారు రైతుల కోసమే నిరంతరం ఆలోచిస్తారు కాబట్టి అందరూ కూడా మీరు రైతుల కోసం ఏదైతే ధర్నా చేస్తారో నిజంగా కూడా పసుపు రైతుల కోసం చేయండి, పసుపు బోర్డు కోసం చేయండి. రైతుల కోసం మీరు ఆలోచించే వాళ్ళైతే మీకు సంఘాలు కావాలంటే మా సంజయ్ అన్న గారు కూడా నిరంతరం కూడా రైతుల కోసం ఆలోచిస్తారు. మేము ప్రభుత్వం పెట్టే ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు అన్నీ కూడా రైతుల కోసం ఏర్పాటు చేస్తుంది. ఈరోజు ఎంఎస్పి ధర కూడా ఇచ్చి మద్దతు ధర ఇచ్చి మేమే కొంటున్నాం. ఇంకా కూడా మీరు కొనాలంటే రైతులకు బాగు చేయాలనుకుంటే అంతకన్నా ఎక్కువ రేట్ ఇచ్చి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది గుర్తుపెట్టుకొని ఏదో ధర్నాలు అది ఇది వేసి ఆగమాగం కావద్దు, ఆగమాగం చేయొద్దు. మీరు చేయాలంటే కూడా చాలా ఉన్నాయి దొంగ హామీలు. మీరు ఎందుకు నామినేషన్ వేస్తారో మీరే ఒకసారి ఆలోచించుకొని చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంలో సంజయ్ అన్న గారు అనుక్షణం కూడా రైతుల పక్షపాతి కాబట్టి అందరూ కూడా చక్కని కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ యొక్క రైతుల కోసం అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. ఇవన్నీ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అందరినీ అధికారులకు పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వెల్తుర్తి గ్రామంలో వరిధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించారు. ఇప్పటికే మొత్తం జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో పిఏసిఎస్ సెంటర్లు, ఐకేపీ సెంటర్లు, డిసిఎంఎస్ ఆధ్వర్యంలో, ఏఎంసీ ఆధ్వర్యంలో కూడా అన్నీ కూడా ఒకటొకటి ప్రారంభించడం జరుగుతూ ఉంది. నిన్ననే ఎక్కడెక్కడైతే వరిధాన్యం మాయిశ్చర్ వచ్చిందో, ఎక్కడెక్కడైతే సెంటర్లు చాలై జోకుడు అంటే తూకం వేయడం ప్రారంభమైందో అవిటికి రైస్ మిల్లది కూడా అలాట్మెంట్ రావడం జరిగింది. కొంత 4-5 రోజులు లేట్ కావడానికి కారణం గత పంట ఎండాకాలందే రైస్ మిల్లల్లో చాలా పెద్ద ఎత్తున నిల్వ ఉంది. మరి మన ప్రజలందరికీ తెలుసు కొన్ని విషయాలు చాలా నిశ్చితంగా ఆలోచన చేయాలి. కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు. ఇంతకుముందు కూడా మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఇంకోటి చెప్పారు, చాలా నిశ్చితంగా ఆలోచన చేయాలి. మరి ఎందుకున్నది అక్కడ అంటే మనం ఏదో ఇబ్బంది పెట్టి కాదు. ఒకనాడు జగిత్యాల నియోజకవర్గంలో అంత కొడితే జిల్లాల 10 రైస్ మిల్లులు ఉండే. ఆ 10 రైస్ మిల్లు కరెంటు చక్కలేక కుంటికూరం లేక నడుచు, జనరేటర్ల ఉజకపోవు. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక 65 రైస్ మిల్లు చేసి ఒక్కొక్కటి 8-8 కోట్లతోటి అక్కడ కూడా వాళ్ళని గోదాములు కట్టిపించి 4 ఎకరాలు ఉంటేనే ఇచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక సింగిల్ పాయింట్ విధానం టీఎస్ఐ పాస్, దాంట్లో ఎటువంటి రాజకీయం లేకుండా హెరాపేరు లేకుండా మనం ఇన్ని పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు 24 గంటలు నడుస్తున్నాయి. ఒకప్పుడు 8-9 గంటలు నడితే ఎక్కువ రైస్ మిల్లు అంతా తయారయ్యేవారు. కరెంటు పోవు, కరెంట్ వచ్చే వరకు ఆపరేటర్ తినవు. ఇది పరిస్థితి మనందరికీ తెలుసు. మన ట్రాక్టర్ మెకానిక్ రిపేర్ కొత్త కూడా గదే పరిస్థితి ఉండు, మోటార్ కాలిపోతే కూడా గదే పరిస్థితి ఉండు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల ఇంత నడవంగా కూడా ఏ రైస్ మిల్ కాడ చూసినా ఇంకా ధాన్యం ఉంది. ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకొస్తుంది. ఎందుకంటే ఎంత తొందరగా వస్తే అంత తొందరగా పోతే మనకు ఈ రేషన్ బియ్యం పైసలు వస్తాయి. ప్రభుత్వం కూడా రోజు 4 కోట్ల రూపాయలు భారం పడుతుంది మితి. ఎందుకంటే పోయిన సంవత్సరం మనం కొన్న వడ్లు 19,811 కోట్లు. ఒక్క జగిత్యాల జిల్లా రైతాంగానికి మనం ఇచ్చినాయి పోయిన పంటకు 800 కోట్లు. అంతకుముందు ఎట్లుండే అంటే ఈ స్పీచ్లు బాగా ఇచ్చేటోళ్ళు రాజ్యం ఉన్ననాడు ఇప్పుడు కూడా రెచ్చగొడుతున్నాడు అక్కడ రాయకల్ మండల్లో. ఏమైందని ఇలా రాజ్యం ఉన్ననాడు మొత్తం తెలంగాణలో 3,000 కోట్లకి వందరు. మనం మొనగొనేంత 19,811 అంటే 6 అంతలు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా, అంటే అంతటి పంట వస్తుంది. మరి అప్పుడు కళ్ళు మూసుకున్నారా వీళ్ళు? ఏం చేసిండ్రు? ఒక గోదాములు కట్టినరా? ఏమైనా చేసిండ్రా? పోనీ మనం పట్టుకునే చూడలే, కరెంట్ ఇడిచిపెట్టలే, ఈడ ఎల్దుర్తి కాడ చెరువులు తప్పి ఇడిచిపెట్టలే, ఇవన్నీ చేసాం. దాంతో పాటుగా గోదాములు కూడా కట్టినాం. పెద్ద ఆర్భాటం చేయలే. మీరు పోయి చూడండి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మన బస్ డిపో ముందట ఉంటాయి. కొత్త 2 గోదాములు అయినాయి. 2 గోదాములు అంటే అన్నీ ఉన్నా 100 లారీలా 200 లారీలా 1000 లారీలు పడతాయి. 1000 లారీలు. అట్లనే ఏఎంసీలో
దామోదర్ చైర్మన్ ఆడ 500 పడతాయా 20,000 మెట్రిక్ టన్ను 20,000 మెట్రిక్ టన్నుల గోదాములే అదనంగా కొత్తగా కట్టారు. అట్లనే రాయకల్లో గోదామే లేకుండే అటువంటిది ఆడ 500 లారీలు పట్టేది. అట్లనే సారంగాపూర్లో ఆడ గోదాం లేకుండా ఆడ 500 లారీలు పట్టేది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం గోదాములు ఇవన్నీ పెట్టినా అని పంట బాగా పెరిగింది. మక్కలు అంతకుముందు 500 కోట్లు, పోయిన సంవత్సరం 1652 కోట్లు నష్టమైంది. అయినా కొన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇళ్ళలో మాట్లాడుతున్నాం, మేమేందో ధర్నా చేసాం. అసలు ఇక్కడ నడుతున్నదే రైతు రాజ్యం. రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి అన్నీ ఆపేసి రైతులకు మాత్రం వడ్లు అమ్మగానే పైసలను లేచేసాడు. మక్కలు కొనగానే పైసలను లేచాడు. ఇయ్యాలకి అమ్ముడు పోలే మక్కలు అమ్ముదామంటే 850 కోట్ల నష్టం ఉంది. మళ్ళీ కొనడానికి మళ్ళీ సిద్ధపడ్డాం. వద్దన్నారు, పెట్టి మళ్ళీ సిద్ధం. మరి చాలా సంతోషం. వెల్దుర్తి గ్రామ ప్రజలు 40 నుంచి 50% వరకు సన్నపట్లు పెట్టాలంటే దాదాపు 80-90% మంది సన్నపట్లు పండించారు. ఎందుకంటే తెలుసు మనం దొడ్డుబాట్లు మనమే తింటలేము, ఎక్కడికో వేరే రాష్ట్రం పోవాలి. అట్లీస్ట్ మన ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందడికేసి సర్కార్ బళ్ళల్లో చదివే మన పిల్లగాళ్ళకు, మన బీద బడుగు బలహీన వర్గాల పిల్లగాళ్ళు చదువుతారు, వాళ్ళందరికీ ఇలా సన్నబియ్యం ఇస్తున్నారు. మన సర్కారు ఒళ్ళు మొదలుపెట్టింది, ఎక్కడ కూడా సన్నబియ్యం కొని పెడతలేరు. ఇన్ని చేసినా రోజు సాయంత్రం టీవీ దొరుకుతాయి, మావి మంచిగా ఎత్తున్నాయి, పాపం మన అన్నీ ఎత్తున్నారు ప్రభుత్వం చేసేటి. కానీ ఇక మరి పెద్ద మనిషి వాళ్ళవి కూడా పేపర్ చదవగానే విమర్శించు, అదే తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ ఇప్పుడు ఎక్కడ విమర్శిస్తున్నారట, ఇంకెందుకు మొక్కలు తీసుకుపోతలేరంటే మరి అక్కడ గోదామే కాలేదు. చేయిస్తున్నాం, తీసుకుపోతాం తప్పకుండా. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, దానికోసం సమీక్ష చేసినాం, వద్దన్నాం, పెట్టినరు. మరి ఏం చేద్దాం, ఏం చేసిండ్రు? ఈలో అంటే నేను ధర్నా గిడ కలెక్టర్ ఆఫీస్ కాడ కూర్చుంటే అవుతాను. కరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ కాడ కూర్చుంటే ధర్నా అవుతాయంటే జగిత్యాల కలెక్టర్ ఆఫీస్ కాడ రోజు ఒక ధర్నా నడుతుంది. అలా అన్ని పనులు అవుతున్నాయా? రైతు పక్షపాతి కాబట్టి అంతకంటే ఒక వారం 10 రోజుల ముందటి నుంచే మక్క పంట రాగానే వ్యవసాయ అధికారులే సాక్ష్యం. వాళ్ళందరికీ కూడా అసలు మరి మక్క పంట కూడా ఎంత ఉంది, ఎంత వస్తుంది లెక్కలేమని చెప్పారు. మనోళ్ళు ఏమనుకున్నారు, ఏ ఇస్తారా లేదా అని చెప్పి రామాజపేట కాడ మక్కలు వేసిన వాళ్ళు కూడా రాయించాలి. ఇప్పుడు ఆన్లైన్ కాలేదట, మళ్ళీ నన్ను ఆన్లైన్ కాలేదు సార్ కొనాలి, ఇక్కడ కూడా ఆన్లైన్ చేయలేదు. మరి తప్పకుండా నేను కోరుతా ఉన్నా అధికారులను ఇప్పటికైనా లెక్కలు తీసుకోవాలి. అంటే మనం ప్రభుత్వం ఏదైనా చెప్తే అధికారం ఇచ్చినప్పుడు మనం దాన్ని స్పందించాలి. స్పందించకుండా మనం విమర్శలకు దిగడం, ఏదో రచ్చ చేయాలని చెప్పి చూడడం అనేది సమంజసం కాదు. ఈ విషయాలన్నీ కూడా దయచేసి రైతన్నలు ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు ఇప్పుడు చెప్పింది మళ్ళొక్కసారి గుర్తుంచుకోవాలి. 6 అంతల పంట పెరిగింది అంటే రైతులు వట్టినే పండిస్తారా? లాభం లేనిది 10 రూపాయలు వస్తుందంటేనే మనం చేస్తాం. మరి ఇది తప్ప మనకు వేరే పని రాదు, వ్యవసాయ ప్రాంతం, కూలీలకు వేరే రాదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఇంత నష్టపోకుండా కూడా ప్రజల పక్షానే ఉన్నది. వ్యవసాయ అధికారుల జీతాలు కూడా కట్టయినాయి, మా జీతాలు కూడా కట్టయినాయి. కోర్టు బంద్ అయింది, లాక్డౌన్ ఉండే ఆటోలు బంద్ అయ్యండి, చిన్న ఓటాలకు బంద్ అయ్యండి, కానీ అమాలి లేరు. అయినా కానీ వ్యవసాయం మాత్రం బంద్ కాలే. రైతుకు మాత్రం డబ్బులు కొనడం, డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఇన్ని చేస్తూ ఉంది. పదే చెప్పడం ఎందుకంటే ఈ ప్రాంతంలో పాని తక్కువ, విమర్శించుడు ఎక్కువ. అంటే ప్రశ్నించుడు అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు కదా, ఇక ప్రశ్నిస్తే పనులు అయితే కూడా గొప్పే. పని చేసేది మనం. ఇక వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇంటికాడ మనల్ని కూడా అడుగుతారు. బాగా కష్టపడి చేసే తండ్రిని కూడా వాడు చూస్తాడు, నా పక్కోడు సైకిల్ మోటార్ కొడుకు లేకపోతే కారు కొనుక్కున్నాడు, నా కొడుకు కొని అంటాడు. అడుగుడు ఏందో ఎవరైనా అడగచ్చు, అడుగుడు లెక్కన. పాలవలు అయితే ఇంకెక్కువ అడగచ్చు. ఇప్పుడు మాకు పాలవలు లెక్క ఉన్నారు ఇక్కడ, రోజు అడుగుడే. కానీ చేస్తున్నది మాత్రం ఈ ప్రభుత్వ పక్షాన మీ అందరి ఆశీర్వాదాలు గెలిచిన మేమున్నాం. ఇబ్బందులు రానియం, కానీ అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులలో తప్పకుండా గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల, వాళ్ళు చేసిన తప్పుల వల్ల గోదాములు లేవు, రైస్ మిల్లులు లేవు, ఒకప్పుడు కరెంటు లేదు, ఇన్ని నీళ్ళు లేవు. మన ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, గోదాములు కూడా కట్టడానికి ఎక్కడికక్కడ ఇప్పటికే మొదలుపెట్టింది. మళ్ళీ కొత్తగా లక్ష్మీపూర్లో కట్టడానికి మళ్ళీ కూడా మొదలు పెడతాం. మళ్ళీ ఇప్పుడు జాగా సేకరణ చేసాం లక్ష్మీపూర్ కాడ, అంటే జాగా ఉన్నది.
ఏడ జాగుంటాడ. అట్లనే ధర్మపురి ఏరియాలో, బుగ్గారం మండలంలో, మెట్పల్లి ఏరియాలో, మెట్ల చిట్టాపూర్ ఏరియాలలో అదంతా కూడా ఇంకా గోదాములు కడతా ఉన్నాం. ఎందుకంటే తీసుకుపోయి నిల్వ పెట్టుకునే అవసరం ఉంది. మరొకసారి రైతన్నలందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ ఉన్నాం. ముందే ఇక్కడి మా స్థానిక నాయకుల రిప్రజెంటేషన్ ఏదైతే సన్నవడ్లకు ధర పెంచాలని ఉండేనో ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా తెలియజేసినాం. ఈ ప్రతిపక్షం వాళ్ళ యొక్క రోడ్ ఎక్కడ ఉండదు, మక్కలది కూడా కొనాలన్నాం, ఇది కూడా కొనాలంటున్నాం. దీన్ని పరిశీలిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మామూలుగా అయితే సన్నబడ్లు కొద్దిగా లేట్ వస్తాయి, కానీ మీరు మంచిగా తొందరనే రోజుల్లో నారబోసిన కొంతమంది రైతులు నా చేతుల మీద, కలెక్టర్ గారి చేతుల మీదనే నారలకి ఇప్పించారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మాయిశ్చర్ రాగానే తప్పకుండా ఆశిద్దాం, మన సన్నబడ్లకు కూడా ధర వస్తుందని. మీ అందరూ మాయిశ్చర్ వచ్చినాక జొక్కుని పెట్టుకోండి. మేము కూడా మళ్ళీ ఈ విషయంలో ప్రభుత్వంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రతిపక్ష నాయకులు ఎక్కించేదానికి ఆగం కాకుండా, ఆగమైతే అంటే నేను దయచేసి మళ్ళీ మిమ్మల్ని హెచ్చరించడం బెదిరించడం కాదు. అంటే కొన్నిసార్లు ఆగమైతే ఏమైంది, మొన్న నల్గొండ జిల్లాల ఆ రైస్ మిల్లు మళ్ళీ తాళం వేసుకుని పిక్కి వేల ట్రాక్టర్లు నినాగం మొన్న పత్రికలలో వచ్చింది. కాబట్టి మిర్యాలగూడలో ఇప్పుడు మిర్యాలగూడ జిల్లా కొత్తగా అయింది, మిర్యాలగూడ జరిగింది. మనము సామరస్యంగా పోతూ వాళ్ళకు మనమేం ఎక్కడ కూడా లాలూచి పడేది లేదు. కానీ మరి అలాంటి పరిస్థితులు గత ప్రభుత్వాలు కల్పించినాయి. నీళ్ళు ఇచ్చినాక, కరెంట్ ఇచ్చినాకనేమో మన రైతు ఆగడా, నీళ్ళు ఇవ్వకపోతే, కరెంట్ ఇవ్వకపోతేనేమో మనకు తెలిసిన పనే గిదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి, మనకంటే పెద్ద రాష్ట్రాలు దాదాపు 8-9 ఉన్నాయి. వాటన్నిటి దాటిపోయినాం మనం. ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నాం. మనం దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. మన వెనుక 27. ఒక రోడ్డు పక్కకు ఒక దగ్గర పోసుకుందాం. అది ఐకేపీ ద్వారా నడుతుండే. పోయిన సంవత్సరం కూడా ఐకేపీ ద్వారా నడిచింది. నిన్న తీసేసరికి అక్కడ ఇంకో పార్టీ నాయకులు మాకే ఫోన్ చేసి అక్కడ వద్దు, మహిళలకు మేము గీడ పెడుతున్నాం. మహిళా సంఘ నాయకురాలు మాకు మేము అని చెప్పి తర్వాత పెట్టుకుని ఇట్లా కూర్చున్నారు. నేను ఎక్కడికి పోవాలి చెప్పు, మహిళలను అక్కడికి పోవాలి. ఉన్నదాన్ని మనం షిఫ్ట్ చేస్తే వేరే విషయం. ఉన్నదాన్ని అక్కడ లోకల్ నాయకులు మార్చి మహిళలకు అభిష్టానికి వ్యతిరేకంగా అక్కడ కొద్దిగా ప్రతిపక్ష వాడు మార్చింది కాబట్టి 80% అక్కడ చాలు చేయాలి. అంటే ఇక దీన్ని మనకు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇదేదో కావాలని రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలు వాళ్ళు దిట్ట 40 ఏళ్ళకెళ్ళి ఉండ్రి. మనమేమో కొత్తగా వచ్చి మీ అందరి రాజకీయ కుటుంబమే, కానీ ఈ కుట్రలు కుతంత్రాలు ఈ చిక్కులు మనకి ఎక్కడ తెలుస్తాయి. మీ అందరి ఆశీర్వాదంతో మీరే పైసలు ఇచ్చిన గెలిపించారు. ఇచ్చిన ఉన్నారు కదా, అందరికి ధన్యవాదాలు. తప్పకుండా మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాం. గ్రామాల అభివృద్ధికి ఎప్పుడన్నా మీరు ఇట్లా కంపోస్ట్ షెడ్లు చూసినారు ఎక్కడన్నా చెత్త వారేస్తాను ఇక్కడ పడితే ఆడ ఇంత శుభ్రంగా ఏమన్నా ఉన్నాయా? అప్పటి సర్పంచులు కూడా మన వాళ్ళే అయినా కానీ చేయగలిగినరా? ప్రభుత్వ సపోర్ట్ లేకుండే చచ్చిపోతే కాలేసేది ఉండేనా? ఈ కరెంట్ ఉండేనా? పాత కరెంటు బకాయిలు అన్నీ మాఫ్ చేసిండ్రు. లక్షలలో అయినా 8 లక్షల భారం ఉండే. మరి ఆ ప్రభుత్వం ఎప్పుడైనా వేసిందా? ఎప్పుడు చూపించి బెదిరించే సర్పంచ్ను, నీది ఉన్నది కరెంట్ కట్ చేస్తాం. కానీ 8 లక్షల రూపాయలు మా ప్రవీణ్కు అడిగేటోళ్ళు లేడు. ఇప్పటికెళ్ళి ఉన్నది మాత్రం ప్రభుత్వం పైసలు ఇస్తుంది. మన ఊరోళ్ళు కూడా ఇంత పన్ను కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టాలి. పాత బకాయి అనేది లేకుండా ఇక మళ్ళీ అడిగేటోళ్ళు ఉండరు. 8 లక్షల రూపాయలు పూర్వీతి మాఫ్ చేసింది ప్రభుత్వం. చిన్న విషయమా? రాయకల్ ఊరే ఇప్పుడు మన మున్సిపాలిటీ అయింది 3,40,00,000. 3 కోట్ల. ధరంపురి 2,30,000. మొత్తం కోట్ల అట్లా పెట్టుకుంటే 2 లక్షలు. అంటే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది. గ్రామాలు మంచిగా ఉండాలి, పచ్చదనంతో ఉండాలి. మనకు కూడా ఒక పట్టణాలలో పార్కులు, ఇందిరా పార్కు మనకు కూడా ప్రకృతి వల్ల ఉండాలని చెప్పి మనతో చేయించి ఎడబెట్టా. సో వాడికి మనం పోవచ్చు. ఇన్ని రకాలుగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. తుమ్మనేసరికి యాదికి వచ్చింది. అంతకుముందు ఏముంటుండే, నీళ్ళు కావాలంటే పో గండి కొట్టుపో, ఆడొచ్చి కేసు పెట్టాలి. ఇవాళ గండి లేదు, కేసు లేదు, మనమే తుమ్మ పెట్టేస్తుంది ఆఫీషియల్గా. అంతకుముందు ఎంత ఇబ్బంది అండి మీరే చెప్పారు. 20 సంవత్సరాలు ఇబ్బంది. మళ్ళీ దాంతో డేంజర్ ఉండే. మన కింది పొక్క కొట్టేప్పుడు నీళ్ళు బాగా అయితే మొత్తం కొట్టుకపోయి పొలాలు కొట్టుకపోయే పరిస్థితి కూడా ఉండే. ఓ ఫీట్కి వెళ్తా ఉన్నాయి, చెర్లు నిండుతున్నాయి.
అన్ని చెర్లకు